సర్కారే మద్యం అమ్ముతుంది. వాళ్ళు అమ్మిందే కొనాలి. వాళ్ళకి ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి. వాళ్ళు రెట్టింపు ధర పెడితే రెట్టింపు ధరకు కొనాలి. వాళ్ళు బూమ్ బూమ్ అమ్మితే బూమ్ బూమ్ కొనాలి. వాళ్ళు స్పెషల్ స్టేటస్ అమ్మితే స్పెషల్ స్టేటస్ కొనాలి. వాళ్ళు మెగా డిఎస్సీ కూడా మెగా డిఎస్సీ అమ్మితే మెగా డిఎస్సీ కొనాలి. ఎక్కడయ్యా నీ వాగ్దానాలు అంటే అన్ని మద్యం షాపులో ఉన్నాయి. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం? ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? అది కూడా మన రాష్ట్రంలో, ఇది కూడా వినండి, ఇది కూడా ఒక సత్యమే. మన రాష్ట్రంలో 25% మందికి లివర్ చెడిపోయి, మద్యం తాగి లివర్ చెడిపోయి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. అయినా పర్వాలేదా? అయినా అటువంటి మద్యమే అమ్ముతారా? ఏమన్నా కల్తీ మందు అమ్మే ముందు కనీసం ఒక క్వాలిటీ చెక్ అయినా ఉందా? ఏమీ లేదు. వాళ్ళు అమ్ముతారు, వాళ్ళు అమ్మిందే కొనాలి. వాళ్ళు రెట్టింపు ధర పెట్టి అమ్మితే ఆ రెట్టింపు ధరకే కొనాలి. వాళ్ళు అమ్మిందే కొనాలి, అదే తాగాలి, అదే సావాలి. ఇదే బ్రతుకైపోయింది కదా. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. అట్లీస్ట్ కనీసం ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్, డిజిటల్ పేమెంట్స్ కూడా లేవట. ఓన్లీ క్యాష్, ఓన్లీ క్యాష్. ఎందుకు అని అడుగుతున్నాం. అంటే రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్సులు రావు, కేంద్రానికి వెళ్లాల్సిన ట్యాక్సులు పోవు. అంతా లిక్కర్ మాఫియా. ఈ డబ్బులన్నీ వీళ్ళ జోబుల్లోకే పోతాయి. వీళ్ళు ఎంతకు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, ఎంత అమ్ముతున్నారు, దేనికి లెక్కలు లేవు. ఈ డబ్బులు మొత్తం వీళ్ళ జోబుల్లోకే పోతున్నాయి. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. అందుకే చెప్తున్నాం, ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఊరికే పెట్టలేదు కదా. ఇక్కడ నా పుట్టింటికి అన్యాయం జరుగుతుంది కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది. రైతుల భూముల కబ్జా, ఇక్కడ ఒక అన్న గిలగిలా కొట్టుకుంటున్నాడు, నా భూమి కబ్జా అయిపోయింది అని. ఎవరైనా పట్టించుకునేవాడు ఉన్నాడా? ఎవరూ లేరు. ఆ రోజు ఇక్కడ ఇందాక తమ్ముడు చెప్పాడు, అమ్మా నువ్వే వచ్చావు మాట్లాడావు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని చెప్పావు, మీ పార్టీ జెండా ఎత్తుకున్నాం, ఇప్పుడు మళ్ళీ నువ్వే కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకోమంటున్నావు, ఇది ఎక్కడి న్యాయం అని అడిగాడు. అన్నా నేను ఒక మాట అడుగుతా. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మనం ఏ రాజశేఖర రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని అనుకున్నామో అది అబద్ధమని నా గుండె నమ్ముతుంది, నా మనసు నమ్ముతుంది. కాబట్టే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఊరికే చేరలేదు. నేను సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని పర్సనల్ గా కలిశాను. వాళ్ళు నన్ను పిలిచి కూర్చోబెట్టి నాకు చెప్పిన విషయం, తల్లి మేము రాజశేఖర రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు, మాకు విషయం తెలియదు. ఒకటి ఆలోచించమ్మా, నా భర్త అంటే సోనియా గాంధీ గారు చెప్పిన మాట, తన భర్త రాజీవ్ గాంధీ గారి పేరు కూడా బొఫోర్స్ కేసులో ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరును పెట్టారు ఎఫ్ఐఆర్ లో. నాకు ఆ బాధ తెలుసు, నాకు ఎంత బాధగా ఉన్నిందో నేనే చెప్పగలను. అలాంటి విషయంలో నేను రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చాను అంటే నువ్వు ఎలా నమ్మావమ్మా అని ఆ రోజు నాతో అన్నమాట. మాకు నిజంగానే తెలియకుండా జరిగిన విషయము, ఇది పొరపాటే తప్ప మాకు తెలిసి చేసిన తప్పు కాదు తల్లి అని వాళ్ళిద్దరూ నాకు చెప్పడం జరిగింది. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప మనిషో, రాజశేఖర రెడ్డి గారి మనసేమిటో, రాజశేఖర రెడ్డి గారు ఎంత నమ్మకంగా వాళ్ళకున్నాడో, రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే వాళ్ళకి ఎంత బలమై ఉండో, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు నా కళ్ళ ముందరనే ఆకాశానికి ఎత్తేశారు. అంత గౌరవం ఉంది వాళ్ళకు రాజశేఖర రెడ్డి గారి మీద. అందుకనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ అడుగుపెట్టింది. మళ్లీ చెప్తున్నాం, మీరు 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చి చూశారు, 5 సంవత్సరాలు జగనన్న గారికి కూడా అవకాశం ఇచ్చి చూశారు. చంద్రబాబు గారు ప్రత్యేక హోదా తేలేదు, పోలవరం తేలేదు, రాజధాని కట్టలేదు. పోనీ జగనన్న గారు మూకుమ్మడి రాజీనామాలన్నాడు, పెద్ద పెద్ద మాటలు చెప్పాడు, నిరాహార దీక్షలు చేశాడు. ముఖ్యమంత్రి అయినాక అన్ని మర్చిపోయాడు. ఈనాదే లేదు ప్రత్యేక హోదా, ఈనాదే లేదు పోలవరం ప్రాజెక్ట్, ఈనాదే లేదు రాజధాని. అందుకే చెప్తున్నాం, అందరూ బీజేపీ పార్టీకి లొంగిపోయిన వాళ్ళే. ఈ రోజు బీజేపీ పార్టీ అంటే ఎక్కడో లేదు మన రాష్ట్రంలో. బీజేపీ పార్టీ అంటే వీళ్లలోనే ఉంది.
మన రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే లేడు, ఒక్క బీజేపీ ఎంపీ కూడా లేడు. అయినా కూడా ఈరోజు బీజేపీ మన రాష్ట్రంలో ఏలుబడి చేస్తుంది, రాజ్యం ఏలుతుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది, కైవశమైపోయింది. ఎందుకంటే ఈరోజు అటు ప్రతిపక్ష నాయకుడైనా, ఇటు అధికార పక్షం నాయకుడైనా, ఇటు జగనన్నైనా చంద్రబాబు గారైనా ఇద్దరు బీజేపీకి సాష్టాగపడుతున్నారు. కాబట్టి ఇద్దరికీ బీజేపీ కావాలట. బీజేపీ ఏమో ఇద్దరితో డ్యూయెట్లు వాడుతుంది. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదా? ఏమిటిది? ఏమిటయ్యా?